ఓకే. సో లలిత్ గారు, ఈ గన్ చెప్పండి. కల్చర్‌కి ఎక్కువగా బలయ్యేది టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్స్‌లోకి వెళ్ళిపోయి అంటే వెంటనే అక్కడ కాల్పులు జరిపేయడము, దాంట్లో పదుల సంఖ్యలో చనిపోవడము, ఇవన్నీ మనం వార్తలు చూస్తూనే ఉన్నాము. అంటే ఒక తరము ఈ తుపాకీ నీడలో బలైపోతూ ఉంటే, ఈ రకంగా తుపాకీ నీడలో పెరుగుతూ ఉంటే, అమెరికా భవిష్యత్తుకు ఇది ప్రమాదకరం కాదంటారా? డెఫినెట్లీ ఇది ప్రమాదకరమే. కాకపోతే అమెరికన్ కల్చర్ ఈ దాన్ని యాక్సెప్ట్ చేసిందే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెరికాది రాసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు రాస్తున్న రాజ్యాంగకర్తలకు తెలుసు, అప్పుడున్న పాలిటీషియన్స్కు, బ్యూరోక్రాట్స్కు తెలుసు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కల్చరు, భయము అన్నది ఒకవైపు, ఫ్రీడమ్ అన్నది ఇంకొక వైపు. ఈ రెండు ఉండడం మూలన, తక్కువ పాపులేషన్ ఉండడం మూలన, సోషల్ ఇవిల్స్, తర్వాత యూనిఫామ్ కల్చర్ అనేది ఉండడం మూలన దానికి అడాప్ట్ చేసుకున్నారు. దానివల్ల ఏదైనా, ఏ కల్చర్ అయినా కొన్ని చెడు ఎలిమెంట్స్ని, అంటే బ్యాడ్ ఎలిమెంట్స్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది ట్రాంక్విలిటీ అన్న దానికి వచ్చినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి బ్యాడ్ ఎలిమెంట్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం స్కూల్లో వింటున్నాం, కొద్ది రోజుల్లో అయితే అది సొసైటీలో పెద్ద ప్రమాదకరమైన సిచ్యువేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఎనీ బెన్ కెన్ సే ఎనీథింగ్ హ్యావింగ్ గన్ ఇన్ ది హ్యాండ్. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ అమెరికా. చిన్న పిల్లాడు, వాడికి మంచి చెడు విచక్షణ తెలియదు. స్కూల్ గోయింగ్ కుర్రాడికి హౌ హీ అక్వైర్స్ గన్ బై వే ఆఫ్ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి దొంగిలించవచ్చు, బయట తీసుకోవచ్చు. తర్వాత ఫ్రీడమ్ అన్న దాన్ని లిమిటేషన్స్ అనేది ఉండాలి. అక్కడ తల్లిదండ్రులు నిరంతరించలేదు, కంట్రోల్ చేయలేరు, టీచర్స్ కంట్రోల్ చేయలేరు, సొసైటీ కూడా కంట్రోల్ చేయలేదు. ఇది ఏంటిదంటే రాజ్యాంగంలో రాజ్యపరంగా ఈ గన్ కల్చర్ అన్నది శాసిస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టుగా వీళ్ళు ఏంటిదంటే ఏదో ఒక రకంగా మిడిల్ పర్సన్స్, రిచ్ పీపుల్ మీద సమాజంలో వాళ్ళకు ఒక అన్అఫిషియల్ పెద్ద స్థానాన్ని కల్పించారు. అది గన్ కల్చర్ అన్నది అమెరికాలో. ఇండియాలో ఎంటర్ప్రైనర్ గ్రూప్, ఇండస్ట్రియల్ గ్రూప్, వీళ్ళు ఏంటిదంటే డ్రైవ్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని, భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు. ఈ కల్చర్ పోవాలి అని అంటే రాజ్యాంగం తలుచుకుంటే కాదు, ప్రజలు తలుచుకోవాలి. వాట్ దే వాంట్, హౌ దే వాంట్ టు లివ్ అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మనకు ఆ రోజుల్లో స్వాతంత్ర కోసము ఫస్ట్ బ్యాటిల్ చేసినది 1857లో ఝాన్సీ లక్ష్మి దేనికోసం చేశారు. ఆ తర్వాత 100 సంవత్సరాలు అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు మనము రివోల్ట్గా అయిపోయి తీసుకొచ్చినాం. గాంధీ గారు డూ ఐ డై అన్నారు. మరి సుభాష్ చంద్రబోసు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ ది ఫ్రీడమ్ అన్నారు. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేసింది. రిఫార్మ్స్ అనేవి వస్తూ ఉండాలి, రిఫార్మ్స్ వస్తూ ఉండాలి, వస్తుంటాయి. కాబట్టి ఏ కంట్రీ అయినా, ఏ సొసైటీ అయినా క్లోజ్డ్ ఉండద్దు, రిఫార్మ్స్ కు ఓపెన్ ఉండాలి. అప్పుడే సమాజంలో ఆ సర్కమ్స్టెన్సెస్ కు అవసరమైన పద్ధతిలో సమాజాన్ని షేప్ చేయొచ్చు. కానీ లలిత్ గారు, ఇప్పుడు యుఎస్ లో డెమోక్రాట్స్ కూడా ఈ గన్ కంట్రోల్ గురించి, గన్ కల్చర్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి చట్టసభల్లో ఎందుకు ఆ బిల్లులు వీగిపోతూ ఉంటాయి? అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ హజార్డ్స్ ఏంటి? ఇదేంటంటే టెక్నికల్ హజార్డ్ ఎక్కడ ఏ కంట్రీలో కానీ, ఏ రాజ్యాంగంలో కానీ వాళ్ళు రాసుకున్నది ఏంటంటే మెజారిటీ ది లా. మైనారిటీ ఉన్న వాళ్ళు కరెక్ట్ చెప్పిన కానీ అది లా రాదు. ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, ఎక్కడే కానీ మెజారిటీ ది లా. డెమోక్రటిక్ ప్రాసెస్ అది. దానివల్లనే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఓకే. ఇండియాలో కరప్షన్ అవాయిడ్ చేస్తామా? చేయలేము. డూప్లిసిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ ఇండివిజువల్ అన్నది అది డే ఆఫ్ ది కల్చర్ అయిపోయింది. ఒకటి చెప్తాము, ఇంకోటి చేస్తాము. అది చాలా పెద్ద ప్రమాదకరం సొసైటీకి, తర్వాత ఇండివిజువల్ సర్వైవెన్స్. కాకపోతే మనం ఏంటంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ సర్వింగ్ ది పర్పస్. అది
ట్రంప్ టూ ఎందుకంటే పాయింట్ ఓ ప్రతి మనిషిలో అడ్మినిస్ట్రేషన్ కూడా లో అన్ని కూడా వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు. అక్కడ అమెరికన్స్ ఎవరు కూడా హ్యాపీగా ఉన్నట్టు లేరు ఈయన డెసిషన్స్ తో. అమెరికా ఫస్ట్ పాలసీని తీసుకొచ్చారు, బట్ దానికి కన్సిక్యూటివ్ గా తీసుకునేటువంటి ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా లేవు. ఈవెన్ ఈ గన్ కల్చర్ గురించి, గన్ కంట్రోల్ చేద్దాం అనే దాని గురించి కూడా ఇటువైపు కాల్పులు పెరుగుతూ ఉంటే స్కూల్స్లో బ్యాక్గ్రౌండ్ చెక్స్ కావచ్చు, స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్కి కావాల్సినటువంటి నిధులకు కోత పెడుతున్నాడు. ఇది మరి ఇంకా విడ్డూరంగా లేదు? ఉందండి. అమెరికాలో రైట్ నౌ ట్రంప్ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిపాలన అన్నది అది భ్రష్టు పట్టిపిస్తుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కు రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నది. ఆయన కూర్చొని ఆలోచించుకొని మెంటల్ రివల్యూషన్ ఆయనే నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ ది సుప్రీం పర్సన్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఫర్ 4 years. వాడిని ఎవరు చేంజ్ చేయలేరు. ఇట్ ఈస్ అక్కడ మనము అవిశ్వాస తీర్మానం అని భారతదేశంలో రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా లేదు. అక్కడ ఏంటంటే అన్లెస్ ఈ డైస్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఆయనకి మాత్రమే మెంటల్ రివల్యూషన్ ఉండాలి. నేను చేస్తున్న పని రివ్యూ చేసుకోవాలి, కరెక్టా కాదా, ప్రజా సంక్షేమంలో ఉన్నదా కాదా, రాంగ్ డైరెక్షన్స్ ఏమైనా ఇస్తున్నదా కాదా, అది ఆయనకు అనేది ఉండాలి. టుమారో వాట్ టైప్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఐ విల్ బి గివింగ్ టు ది అమెరికన్స్ అన్నది ఆయన ఆలోచించుకోవాలి. కాకపోతే నాకు సోవరెనిటీ పవర్ ఉంది, నేను రిచ్ ఫెలోను అని చెప్పి ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాల మీద వాళ్ళ సోవరెనిటీ స్వతంత్ర ప్రతిపత్తిని కబ్జా చేసే అధికారము ఎవరికి లేదు. ఆల్ కంట్రీస్ ఆర్ ఈక్వల్. చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా ఆల్ కంట్రీస్ ఆర్ ఈక్వల్ ఆన్ ది ఎర్త్. అది కాన్సెప్ట్ డెమోక్రసీలో ఉంది. దట్ ఈస్ ది గ్రౌండ్ నామ్ ఆఫ్ ది డెమోక్రసీ. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనం ఏంటిదంటే చిన్న చిన్న దేశాలను రకరకాల పద్ధతుల్లో చిన్న చూపులతో చూస్తాం.